సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. అప్పుడే దేశంలో ఎన్నికల యుద్ధం మొదలైంది. తెలివితో పాటు దమ్ము చూపించే రాజకీయాలను చూస్తోంది దేశం. ఢీ అంటే ఢీ అంటున్నారు నేతలు. మైండ్ గేమ్ తో పాటు మజిల్ గేమ్ కు పదును పెట్టారు. ముఖ్యంగా బీజేపీతో ఆమ్ ఆద్మీ పార్టీ తలపడుతున్న తీరు దేశాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ కేజ్రీవాల్ కి బీజేపీ ఎందుకు భయపడుతోంది? కేజ్రీవాల్ పై కమలం నేతల మూకుమ్మడి దాడికి కారణమేంటి? చీపురు పుల్లలా తీసేసిన పార్టీపై బీజేపీ యుద్ధం చేస్తోందా? ఏఏపీతో బీజేపీ తలపడుతున్న తీరుపై V6 స్పాట్లైట్. దేశంలో ఎన్నడూ లేనంత రంజుగా సాగుతోంది రాజకీయం. ఎత్తులకు పై ఎత్తులు, వాటిని చిత్తు చేసేందుకు కొత్త ఎత్తులు, జిత్తుల మారి ట్రిక్కులు, ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చూడటం కామనే. కానీ ఒక పార్టీపై మరో పార్టీ దండెత్తటం, కార్యకర్తలు కొట్టుకోవటం చూశారా? వాటిని ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాయి బీజేపీ, ఏఏపీ. 3 రోజుల్లో 3 రాష్ట్రాల్లో మూకుమ్మడి పరస్పర దాడులకు దిగారు ఏఏపీ, బీజేపీ కార్యకర్తలు. అసలు ఈ 2 పార్టీల మధ్య ఎందుకు ఈ పరిస్థితి? మధ్యలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఎన్నికల నగారా మోగింది. మహాసంగ్రామానికి మరో నెల రోజులు మాత్రమే మిగిలింది. అంతిమ ఫలితాలకు కేవలం 70 రోజులు మాత్రమే మిగిలింది. నిజానికి ఎన్నికల షెడ్యూల్పై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. అనుకున్న టైం రానే వచ్చింది. ఎన్నికల కమిషన్ పోల్ కేక పెట్టించింది. పార్టీలు అభ్యర్థులకు కో చెప్పింది. ఇక సమరంలో దూకండని సలహా ఇచ్చింది. దాంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఫస్ట్ డేట్ ఆఫ్ పోల్ షల్ బి ఆన్ 7th April 2014. This is held in 2 states and number of parliamentary constituencies covered will be 6. The next date of poll is 9th April, which will cover 5 states and 7 parliamentary constituencies. 6 దశాబ్దాల స్వతంత్ర భారతంలో దేశం కొత్త రకమైన రాజకీయాలను చూస్తోంది. మార్పు మంత్రాన్ని జపిస్తోంది. అవినీతిపై ఎలుగెత్తి చాటుతోంది. సమస్యలపై దేశం మూకుమ్మడిగా పోరాడుతోంది. ఓటర్లలో ఎన్నడూ లేనంత చైతన్యం కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం ఒకే ఒక పార్టీ, అదే ఆమ్ ఆద్మీ పార్టీ. సరిగ్గా 1.5 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన పిల్ల పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీలకు సైతం చుక్కలు చూపిస్తోంది. ఢిల్లీని వేదికగా చేసుకుని రాజకీయాలను షేక్ చేసింది. ఇప్పుడు దేశం మొత్తం ఆ పార్టీ వైపే చూస్తోంది. పదవుల కోసం నానాగడ్డీ కరిచే నేతలను దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. పదవులను అడ్డం పెట్టుకుని దర్పాన్ని ప్రదర్శించే లీడర్లని చూశాం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీతో కేజ్రీవాల్ కొత్త రకమైన రాజకీయాల్ని చూపించారు. ఢిల్లీ సీఎంగా 49 రోజులు పదవిలో ఉన్న కేజ్రీవాల్ అధికారమంటే ఏంటో, నేతలు జనంతో ఎలా మమేకమవ్వాలో, సమస్యలపై ఎలా పోరాడాలో చూపించారు. అన్నింటికీ మించి పదవి తనకు గడ్డిపోచతో సమానమని నిరూపించుకున్నారు. కేజ్రీవాల్ దూకుడుకు దేశం ముచ్చటపడుతోంది. యువత, విద్యార్థికులు, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల వాళ్లు ఆ పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితే మిగతా పార్టీలకు మింగుడు పట్టం లేదు. బీజేపీ అస్సలు సహించే పరిస్థితిలో లేదు. అందుకే కార్యకర్తల్ని ఉసిగొలుపుతుందన్న ప్రచారం జరుగుతోంది.
బీజేపీతో ఏఏపీ తలపడుతున్న తీరుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలకు ఆ పార్టీ డేంజర్ సిగ్నల్స్ పంపింది. ఇప్పుడు ఏకంగా మోడీ ఇలాఖాకు వెళ్లి రాజకీయాలు చేస్తోంది. అందుకే కమలం పార్టీలో గుబులు రేగుతోంది. కేజ్రీవాల్కు కౌంటర్ ఇచ్చేందుకు మోడీ తప్ప బీజేపీ అగ్రనాయకత్వమంతా రంగంలోకి దిగటం సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి సీన్నే చూపించింది బీజేపీ. బీజేపీ ఏఏపీ హోరాహోరీగా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. యువత, విద్యావంతులు, అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్లనే ఈ రెండు పార్టీలు టార్గెట్ చేస్తాయి కాబట్టి మిగతా వర్గాలపై ఫోకస్ పెడుతోందా పార్టీ. దాంతోపాటు రెండు పార్టీలు కొట్టుకుంటే మూడో పార్టీగా లాభపడొచ్చని లెక్కలేసుకుంటోంది. బీజేపీ ఏఏపీ దూకుడుగా వెళ్తుంటే రక్షణాత్మక ధోరణిలో రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్. ఎన్నికల సంగ్రామానికి నెల రోజుల టైం కూడా లేదు. అప్పుడే పోరు రసవత్తరంగా మారింది. అలా అనడం కన్నా పోరు అరవింద్ కేజ్రీవాల్ రసవత్తరంగా మార్చేశారు అనటం కరెక్ట్. ఢిల్లీ సీఎంగా హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయిన కేజ్రీ ఏకంగా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. టార్గెట్ సంగతేమో గాని దానిపై మోజుపడ్డ నేతలకు మాత్రం సింహ స్వప్నంగా మారారు. ఇంతకీ కేజ్రీవాల్ ఏం చేస్తున్నారు? ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? పార్టీ పెట్టిన ఏడాదిలోనే పదవిలోకి, అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రభావం చూపించిన యంత్రాంగం, దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన క్రేజ్ ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం. ఢిల్లీలో సామాన్యుడి పార్టీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జస్ట్ ఏడాదిలో ఢిల్లీ పాలిటిక్స్ను తిప్పేశారు కేజ్రీవాల్. దేశం దృష్టంతా తన వైపుకు తిప్పుకున్నారు. హస్తినలో హడావుడి అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ దృష్టంతా దేశం మీదే. లోక్సభ ఎన్నికలతో కలకలం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు కేజ్రీవాల్. ఏఏపీ బరిలో ఉంటే మిగతా పార్టీల పరిస్థితేంటి? ఢిల్లీ సీన్ దేశవ్యాప్తంగా రిపీట్ అవుతుందా? నార్త్ ఇండియన్ ఓటర్లలా దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఓట్లేసే సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఓటేస్తారు? ఎన్ని సీట్లొస్తాయి అంటే చెప్పడం కష్టమే. కాకపోతే ఆ పార్టీ దెబ్బకు కొమ్ములు తిరిగిన పార్టీలు కూడా తిరిగి చూసుకుంటున్నాయి. అదే అసలు ట్విస్ట్. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడం అనూహ్యం. వచ్చాక ఢిల్లీ గద్దెనెక్కడం సంచలనం. దాన్ని జీర్ణించుకునే లోపే పాలనను పరుగులు పెట్టించారు. వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని ఉరకలెత్తించారు. ప్రామిస్ చేసిన హామీలను అమలు చేసేందుకు నిజాయితీగా ప్రయత్నించారు. కానీ అత్యవసర మెజారిటీతో, అది కాంగ్రెస్ చేతి చెలవతో అధికారంలో కొనసాగడం ఇష్టం లేక కేవలం 49 రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్. దేశ రాజకీయాల్ని కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కాకముందు, అయిన తర్వాత అని చూడాల్సిన పరిస్థితి కల్పించారు. ముక్కుసూటితనం, ఎవరికీ బెదరని నైజం, జనం కోసం ఎంతకైనా తెగించే తత్వం, అన్నింటికి మించి జనంతో పాటే ఉద్యమాలు చేయడం, జనంతోనే అధికారం పంచుకోవడం లాంటివి ప్రాక్టికల్గా చేసి చూపించారు కేజ్రీవాల్. అందుకే మిగతా పార్టీలు ఆప్ని చూసి జడుసుకుంటున్నాయి.
ఢిల్లీ సీఎంగా రిజైన్ చేశాక కేజ్రీవాల్కు మరింత పొలిటికల్ మైలేజ్ వచ్చింది. అవినీతి నిర్మూలనే తన ధ్యేయమని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. అలాగే పదవులపై తనకు మోజు లేదని నిరూపించుకున్నారు. భ్రష్టుపట్టిపోయిన భారత రాజకీయాల్లో జనం కూడా ఇలాంటి లీడర్లనే కోరుకుంటున్నారు. పైగా జనానికి ఎలాంటి రాజకీయాలంటే ఇష్టమో అవే చేస్తూ పోయారు కేజ్రీవాల్. అందుకే దేశం ఈ నయా లీడర్కు కనెక్ట్ అయింది. ఆ అడిక్షనే మిగతా పార్టీలకు గుబులు పుట్టిస్తోంది. అన్నింటికి మించి బీజేపీకి ఎక్కువగా భయం పట్టుకుంది. దశాబ్దం తర్వాత అధికారం వైపు అడుగులేస్తోంది ఆ పార్టీ. మోడీ మేనియాతో ఢిల్లీ పీఠం తమదే అన్న గట్టి నమ్మకంతో ఉందా పార్టీ. కానీ కేజ్రీవాల్ ఇచ్చిన అనూహ్యమైన ట్విస్ట్తో మూర్ఛ వచ్చినంత పనవుతోంది కమలం పార్టీకి. रापरा में मेरी गाड़ी के ऊपर कुछ लोगों ने अटैक किया और मेरी गाड़ी का शीशा तोड़ दिया। ये बहुत ही दुर्भाग्यपूर्ण घटनाएं हैं। सबसे पहले तो मैं ये कहना चाहता हूं कि मैंने पता किया अभी दिल्ली फोन करके, हमारे जितने कार्यकर्ता हैं उनका कहना है कि वो शांतिपूर्ण तरीके से प्रोटेस्ट कर रहे थे, लेकिन मुझे ये भी पता चला कि शायद जब बीजेपी के दफ्तर से कुछ पत्थर फेंके गए तो उस टाइम उत्तेजित होके हमारे कार्यकर्ताओं ने शायद 2-3 पत्थर वापस फेंके। मुझे लगता है ये ठीक नहीं है। నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరిమితమవుతుందనుకున్నారు. కానీ ఢిల్లీని వదిలేసి దేశం మీద పడ్డారు కేజ్రీవాల్. 20కి పైగా రాష్ట్రాల్లో 300 ఎంపీ సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రధాని పదవి రేసులో తాను ఉన్నానని ప్రకటించారు కేజ్రీవాల్. దాంతో కమల దళంలో గుబులు రేగుతోంది. బీజేపీ వైపు అట్రాక్ట్ అవుతున్న యువత, విద్యార్థికుల ఓట్లను ఆప్ చీల్చడం ఖాయమని, దాంతో జాతకాలు తారుమారవుతాయేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. కాంగ్రెస్కు హ్యాట్రిక్ మీద ఎలాగూ ఆశల్లేవు. కాకపోతే ఈ రెండు పార్టీల మధ్య ఏదైనా జరక్కపోదా అన్న ధోరణిలో ముందుకెళ్తోంది కాంగ్రెస్. पार्टी के बड़े बड़े चेहरे बीजेपी के दफ्तर पे आ रहे हैं। ये इनकी आदत है। लोकतंत्र में इनका दिखावा है, विश्वास नहीं है। అన్నిటికి మించి అభివృద్ధికి ఐకాన్గా చెప్పుకుంటున్న మోడీ సొంత రాష్ట్రంలో పరిస్థితి ఏంటో చూసేందుకు 3 రోజుల పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు కేజ్రీవాల్. మోడీ చెప్తున్నట్లుగా గుజరాత్లో అభివృద్ధి జరిగిందా, అందులో వాస్తవమెంత అన్నది వెలికితీసేందుకు 25 టీంలను ఏర్పాటు చేసి గుజరాత్లో క్షేత్రస్థాయి పరిశీలనకు నడుం బిగించారు కేజ్రీవాల్. దాంతోపాటు కేజ్రీవాల్ పర్యటన మొదలుపెట్టారు. దాంతో దడ మొదలైంది. కేజ్రీని గాంధీనగర్ పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు రెచ్చిపోయారు. నెక్స్ట్ డే ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో 2 వర్గాల కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దాంతో పరిస్థితి మరింత వేడెక్కింది. వరుసగా 3 రోజుల పాటు 2 వర్గాల మధ్య భౌతిక దాడులు జరిగాయి. గుజరాత్ పర్యటనలో కొన్ని విషయాలను గమనించిన కేజ్రీవాల్ మోడీకి 16 ప్రశ్నలతో ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. వికాస్ పురుషుగా తనకు తాను కాంప్లిమెంట్ ఇచ్చుకున్న మోడీకి రిటార్ట్ ఇచ్చారు. మోడీ వికాస్ పురుషుడే, అందులో డౌట్ లేదు. కానీ అది అదానీ, అంబానీ గ్రూపులకని, సామాన్య జనానికి కాదని విమర్శించారు. గుజరాత్లో భూముల పంపిణీలో అత్యధిక వాటా ఈ 2 కంపెనీల పరం చేశారని కేజ్రీ విమర్శలు మొదలుపెట్టారు. ఏఐపీ రాకతో గుజరాత్లోనూ జోష్ వచ్చింది. ఇన్నాళ్ళు మోడీ తప్ప మరో ఆప్షన్ లేని ముస్లింలు ఏఐపీలో పెద్ద ఎత్తున చేరుతున్న ప్రచారం జరుగుతోంది. అలాగే మోడీపై గుర్రుగా ఉన్న చాలామంది ఆప్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ బీజేపీకి మింగుడుపడడం లేదు. అందుకే కేజ్రీపై ఎదురుదాడికి దిగుతోంది బీజేపీ. ఏకులా వచ్చి మేకులా దిగిపోయారు కేజ్రీవాల్. ఢిల్లీలో 15 ఏళ్ల షీలా దీక్షిత్ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి బొప్పి కట్టించేందుకు రెడీ అవుతున్నారు. ఫ్రస్ట్రేషనో లేక ఇరిటేషనో గుజరాత్లో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకోవడంతో మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ కేజ్రీ స్ట్రాటజీ ఏంటి? మోడీ వ్యూహమేంటి? గుజరాత్ని 2002 నుంచి ఎదురు లేకుండా ఏలుతున్నారు నరేంద్ర మోడీ. గుజరాత్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టారు. దాంతో దేశంలో నమో నామస్మరణ మొదలైంది.
కాంగ్రెస్ వ్యూహాల్లో చిక్కుకుని విలవిల్లాడిన కమలం పార్టీ కోలుకోలేకపోయింది. ఎన్ని అస్త్రాలిచ్చినా క్యాష్ చేసుకోలేని దుస్థితిలోకెళ్లింది బీజేపీ. అలాంటి టైంలో పార్టీ పగ్గాలు చేపట్టారు మోడీ. పార్టీలో ఓ వర్గం వ్యతిరేకించినా మోడీకి పార్టీ పట్టం గట్టక తప్పలేదు. ప్రచార బాధ్యతలతో పాటు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో మోడీకి తిరుగు లేకుండా పోయింది. అభివృద్ధి ఐకాన్గా, వికాస్ పురుషిగా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రచార పర్వంలో దూసుకెళ్లారు మోడీ. 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో చుట్టేశారు. దాంతో మోడీ మేనియా మొదలైంది. జనంలో మార్పు కోరుకుంటున్నారన్నది స్పష్టమైంది. సర్వేలు బీజేపీకి ఎక్కువ సీట్లొస్తాయని తేల్చేశాయి. అంతా బాగానే ఉంది. సాఫీగా సాగిపోతున్న టైంలో కేజ్రీవాల్ అల్లకల్లోలం సృష్టించాడు. ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటడం, సీఎం పదవికి రాజీనామా చేయడం, ప్రధాని రేసులో ఉన్నానని ప్రకటించడం వరుసగా జరిగిపోయాయి. అక్కడితో ఆగకుండా ఏకంగా మోడీ ఇలాఖాలోకి అడుగుపెట్టారు. అసలు గుజరాత్లో జరిగిన అభివృద్ధి ఏంటో చూద్దామని కంకణం కట్టుకున్నారు కేజ్రీవాల్. అభివృద్ధి జరిగిందన్న మాటే గాని అసలు గుజరాత్లో ఏం జరుగుతోందన్నది పెద్దగా బయటకు రాలేదు. అదేంటో చూడాలని డిసైడ్ అయ్యారు కేజ్రీవాల్. ఆ తెగింపే బీజేపీకి మింగుడు పడడం లేదు. అందుకేనేమో బీజేపీ అగ్రనాయకత్వం కేజ్రీపై కౌంటర్ అటాక్ ఇస్తోంది. మోడీ మాత్రం కేజ్రీపై ఇప్పటిదాకా ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇదిలా ఉంటే గుజరాత్లో కేజ్రీని అడ్డుకోవడంతో ఆప్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాలపై దాడికి దిగారు. దానికి స్పందించిన కేజ్రీవాల్ శాంతియుతంగా నిరసన తెలపాలని, భౌతిక దాడులకు దిగొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కావాలంటే గాంధీ మార్గంలో నిరసన తెలపాలని సూచించారు. ఎక్కడా నోరు పారేసుకోకుండా సూటిగా సుత్తి లేకుండా మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి సమాధానం చెప్పాల్సిన నేతలు డిఫెన్స్లో పడిపోయారు. పైగా ఎదురుదాడి మొదలుపెట్టారు. కుళ్ళు కంపు కొడుతున్న రాజకీయాలు, జడలు విప్పిన అవినీతి, మండిపోతున్న ధరలు, భద్రత కల్పించలేని వ్యవస్థ, లంచం, బ్లాక్ మనీ, అవే పార్టీలు, వాళ్లే నేతలు. భారత రాజకీయాలతో సగటు పౌరుడు విసిగెత్తిపోయాడు. అందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రేసులోకొస్తే గెలిపించి గద్దెనెక్కించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆప్. ఆ ధైర్యంతోనే దేశవ్యాప్తంగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. ఇంతకీ ఏఏపీ పోటీ చేస్తే రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? గుజరాత్లో పరిస్థితి ఏంటి? మోడీకొచ్చే నష్టమేంటి? గుజరాత్లో మోడీని ఢీకొనే వాళ్లు లేరని దేశం మొత్తానికి తెలుసు. దశాబ్దం నరగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలే లేకుండా పోయారు. కేశుభాయ్ పటేల్ లాంటి ఉద్దండులు కూడా మోడీ ముందు మోకరెళ్లక తప్పలేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి గుజరాత్లో చేసేదేం లేదు. కాకపోతే మోడీని వ్యతిరేకించే ముస్లిం కమ్యూనిటీ, ఆయనంటే గిట్టని ఓ వర్గం ఏఏపీకి అండగా నిలవచ్చు. కొన్ని పట్టణాల్లో బీజేపీకి సాలడిగా పడే ఓట్లను చీల్చే అవకాశం ఉంది. గుజరాత్లో పోటీతో బీజేపీకి గానీ మోడీకి గానీ వచ్చే నష్టం తక్కువేనన్న అంచనాలున్నాయి. గుజరాత్ సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా పోటీకి ఆప్ సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో 20 రాష్ట్రాల్లోని 300 స్థానాలకు పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఏఏపీ. కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హర్యానా అసెంబ్లీకి పోటీ పడేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారు. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలుపెట్టారు. దానికి అనూహ్య స్పందన వస్తోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వలసలు కూడా మొదలయ్యాయి. కార్పొరేట్ వర్గాలను ఏఏపీ ఆకర్షిస్తోంది. ఇన్ఫోసిస్ సీఈఓ రేస్లో ఉన్న బాలకృష్ణన్ జాబ్ వదిలేసి ఆప్లో చేరారు. మరో కార్పొరేట్ దిగ్గజం నందన్ నిలేకని బెంగళూరు నుంచి పోటీకి రెడీ అయ్యారు. వీళ్ల బాటలోనే మరికొంతమంది నడిచే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఢిల్లీలోని ఓటరు చైతన్యం మిగతా రాష్ట్రాల్లో లేదన్నది వాస్తవం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితి. కుల సమీకరణాలు, డబ్బు పంపిణీ, ప్రాంతీయ పార్టీలు లాంటి ఈక్వేషన్స్ ఎన్నో. వాటి మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి దిగుతోంది.
ఖచ్చితంగా ఓట్ షేరింగ్లో తేడాలొస్తాయి. దాంతో కొన్ని పార్టీలు, మరికొందరు నేతల జాతకాలు మాత్రం ఖచ్చితంగా తారుమారవుతాయన్న విశ్లేషణలున్నాయి. బీజేపీ భయం కూడా అదే. చేతిదాకా వచ్చిన అధికారం చేజారిపోతుందేమోనన్న ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై ఆశ లేదు. అసలు గెలుస్తామన్న నమ్మకం లేదు. ప్రధాని పదవిపై ఏ మూలా అవకాశం లేదు. అయినా సరే మార్పు చూపించేందుకైనా బరిలోకి దిగాలన్న ఉత్సాహం ఆ పార్టీలో కనిపిస్తోంది. రాయ్ బరేలీలో సోనియాకు, అమేథీలో రాహుల్ గాంధీకి ధీటైన అభ్యర్థులను నిలబెడతామని, సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేసిందా పార్టీ. అంతేకాదు, అభ్యర్థుల్ని కూడా డిసైడ్ చేసినట్లు సమాచారం. రాహుల్పై కుమార్ బిస్వాస్, సోనియాపై షాజియా ఇల్మీని పోటీ చేయించేందుకు ఆప్ రెడీ అయింది. ఇక నరేంద్ర మోడీపై కేజ్రీవాల్ పోటీకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గుజరాత్లో కాకుండా తటస్థ వేదికపై చూసుకుందామని సవాల్ చేసింది ఆప్. దానికి మోడీ నుంచి ఇంకా ఆన్సర్ రాలేదు. బీజేపీ నేతలు చాలామంది కేజ్రీవాల్ పైన, ఆప్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీని గాని, కేజ్రీవాల్ని గాని పల్లెత్తు మాట అనలేదు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు బీజేపీ ఎంత డిఫెన్స్లో పడిందో చెప్పడానికి. ఏదైతేనేం ఆప్ బరిలో ఉంటే ఓటు శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. యువతతో పాటు ఇన్నాళ్ళు ఓటింగ్కు దూరంగా ఉన్న వాళ్ళంతా బూతులకు వస్తారన్నది కన్ఫామ్. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీతో దేశ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు రావడం ఖాయమన్నది విశ్లేషకుల మాట. జాతీయ పార్టీలకే కాదు, రాష్ట్రాల్లో పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ వణుకు పుట్టిస్తోంది. 10,100 ఓట్ల తేడాతో పార్టీల జాతకాలు మారడం కామనే. ఆప్తో చేతిదాకా వచ్చిన అధికారం చేజారిపోతుందా అన్నది బీజేపీ భయం. అందుకే దాడులకు సైతం తెగబడుతున్నారు. ఏదేమైనా దేశం కొత్త రకం రాజకీయాల్ని చూస్తోంది. ఆమ్ ఆద్మీ ఈసారి ఎవరికి పట్టం కడతాడో తేలాలంటే మరో 2.5 నెలలు ఆగాల్సిందే. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.